శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. తులారాశి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశిలో వస్తాయండి. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది. ఫిబ్రవరి మాసం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా అందరికీ కూడా యోగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే బాగుంది. గత 3 నెలలుగా బాధపడుతున్న తులారాశి వారు అయితే ఈ మాసం బాగుందండి. ఆరోగ్యం కూడా బాగుంది, ఆర్థికంగా కూడా బాగుందండి. ఎందుకంటే ఈ తులారాశి వారు 3-4 నెలలుగా ఆర్థిక విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యంగా బాగుంది. సమయానికి అయితే ధనం చేతికి వస్తుంది. అయితే పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతే. దేని మీద పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త చూసుకుని పెట్టండి. కొన్ని విషయాల మీద అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది. ఇకపోతే కుటుంబ శక్తి బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. చక్కగానే అర్థం చేసుకుంటారు. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే విడిపోయిన వాళ్ళు ఉంటే కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుందండి. మీ సంతానం చక్కగా చదువుకుంటారు. చదువుకునే వాళ్ళు అంటే చదువుకుంటారు. ఒకవేళ అలా లేని వారు ఉద్యోగ ప్రయత్నం అంటే జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు పిల్లలు ఉంటే మాత్రం మీ పిల్లలకి తప్పకుండా జాబ్ వస్తుంది. ఇకపోతే శుభకార్యం జరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం అయితే ధైర్యంగా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. తర్వాత శత్రు జయం, వ్యవహార జయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుస్తారు మీరు. అలాగే నూతన కార్యక్రమం శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల యొక్క ఆదరణ బాగుంటుంది. అంటే వారి యొక్క సహాయ సహకారం కూడా పొందుతారు మీరు చక్కగాని. వారి యొక్క ఆదరణ పొందుతారు. పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు. అలాగే మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు మీరు. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు చేయించుకుంటారు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చాలా అద్భుతమైన విజయం కనిపిస్తుంది. మీరు స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధిస్తారు. అలా అవకాశం ఉంది. అడుగు మాత్రం ధైర్యంగా ముందుకు వేయండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మనో నిబ్బరంగా ఉండండి, మనో ధైర్యంగా ఉండండి. ఏదేమైనా సరే తులారాశి వారికి ఈ మాసం బాగుంది. ఫిబ్రవరి మాసం బాగుంది. అయితే ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి. వారి ఆశీస్సు తీసుకోండి. ఇక తీర్థయాత్ర చేస్తారు, దూర ప్రయాణం చేస్తారు. అలాగే పుణ్య నదీ స్థానం అలాగా ఏదేమైనా సరే మిగతా విషయాలు అన్నీ బాగున్నాయండి. మీకు చాలా చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. ప్రైవేటుగా కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు బాగుందండి. ఇకపోతే టీవీ సినిమా రంగం వరకు కూడా బాగుంది. కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. సువర్ణ అవకాశాలు వస్తాయి. అవార్డులు కూడా వస్తాయి. అలాగే ఇక రాజకీయ నాయకులకు బాగుందండి. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు. ప్రజలకు కావాల్సిన కార్యాలను చేపడతారు మీరు రాజకీయ నాయకులు. బాగుందండి. కాదండి మీరు కాస్త ప్రయాణంలో జాగ్రత్త. అలాగే డబ్బు మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు. శత్రువులు ఉంటారు మీకు, తెలియని శత్రువులు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీకు నరకోశం నరపేయడం ఉంటుంది మీకు. అవి మాత్రం చూసుకొని మీరు మిగతా విషయాలన్నీ బాగున్నాయండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయి. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు. జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది. ప్రభుత్వ పరంగా ఈ ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులు కూడా బాగుందండి. ప్రమోషన్ కొన్ని బదిలీలు కూడా కనిపిస్తున్నాయి. గృహ మార్పు ఉంది, స్థల మార్పు ఉంది. అయితే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా చేయండి.
ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, అలాగే విదేశాలకు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఇకపోతే వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. మీకు అమ్మాయిల అబ్బాయిలు వివాహం చేసిన అమ్మాయిల అబ్బాయిలు కూడా మీకు మంచి అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. ఇకపోతే ముఖ్యంగా ఈ తులారాశి ఉన్న పిల్లలు, చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు తప్పకుండా బాగా చదువుతారు, చదవాలి కూడా. ఎందుకంటే పరీక్షలు దగ్గర వస్తున్నాయి. చక్కగా చదివి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవుతారు. కానీ కష్టపడండి. ఇకపోతే నేను చెప్పిన ఈ మాస ఫలితాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% జన్మజాతకం మీద ఉంటుంది. జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే జన్మజాతకం ఉన్న లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలి అని రూలు లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, ఫలితాలు బాగున్నాయండి, మాకు సక్సెస్ అయ్యండి. కొంతమంది మాకు అసలు జరుగుతా లేదండి అన్నారు. ఎలా జరుగుతాయి? మీ జన్మజాతకం కూడా ఉంది కదా, అందువల్ల ఏంటంటే కొంచెం అర్థం చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను దేని గురించి. అయినా సరే కాల్ చేస్తున్నాను నాకు, అయినా మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి గురువుగారికి చెప్పే జరగలేదని చెప్తున్నాను. దయచేసి మీరు చూసుకుని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే మీ గురువుల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చూపించుకుని ఒక్కసారి పరిశీలించుకుని, జాతక పరిశీలన చేయించుకుని మీ పరిస్థితి చెప్పి పరిహారం చెప్తారు. అయ్యగారు పరిహారం చేయించుకోండి. లేదు నాకే ఫోన్ చేయండి, కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలా చేయండి. ఇక ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసంతో యోగిస్తుంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం ఒక రకంగా మాఘమాసం అంటే శివుడికి విష్ణువుడికి చాలా ప్రీతికరమైన మాసము, ఇష్టమైన మాసము. మన కర్మ కడుక్కోవడానికి మంచి అవకాశమైన కాలము, మంచి అదృష్టకాలము, అదృష్ట మాసము, అదృష్టకాలము. అయితే శివాలయాల అభిషేకం చేయించుకోండి తప్పనిసరిగా. ఏమాత్రం అవకాశం ఈ 30 రోజులు కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా చక్కగా శివాలయాల అభిషేకం చేయించుకోండి. పంచామృత స్నాన అభిషేకాలు చేయించుకోండి. ముఖ్యంగా శివుడికి ఇష్టమైన 4 పదార్థాలు, అలాగే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు నేను చెప్పిన 4 పదార్థాలు అభిషేకం చేయించడం. ముఖ్యంగా ఆవు పాలు, చెరుకు రసం, ద్రాక్షరసం, దానిమ్మ రసం, ఈ 4 పదార్థాలతో చక్కగా శివుడికి అభిషేకించండి. అలాగే ఇంకా పెద్ద సమస్త బాధపడేవారంటే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, ఇంకా ఇతర పెద్ద సంస్థ బాధపడేవారు అన్నాభిషేకం చేయించుకోండి. చేయించుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఈ మాఘమాసంలో అన్నాభిషేకం, అలాగే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్నాం. రాజకీయ నాయకులు ముఖ్యంగా అన్నాభిషేకం శివాలయంలో, అలాగే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. మీకు సక్సెస్ అవుతుంది, కొన్ని సమస్యలు తీరతాయి. అయితే అలాగే మాఘమాసంలో శివాలయంలో సాలగ్రామం దానం చేయండి అమ్మ. అలాగే బ్రాహ్మణికి స్వయంపాకం దానం చేయండి. అంటే బ్రాహ్మణ కనీసం ఒక రోజు తినడానికి స్వయంపాకం, బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు వగేరా యథాశక్తి దక్షిణ దాములతో ఆ బ్రాహ్మణికి స్వయంపాక దానం చేసేసి ఆశీస్సు తీసుకోండి అమ్మా. అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఈ మాఘమాసంలో ఎవరైనా పితృదేవతలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పని పితృకార్యాలు చేయండి. ఏదన్నా నది ఒడ్డుకి వెళ్ళి నదీ క్షేత్రంలో పిండ ప్రదానం చేయండి. అలా వీలు కాని వారు మీ ఊర్లోనే, మీ దగ్గర దేవాలయంలోనే స్వయంపాకం ఇవ్వండి. అంటే పితృదేవతల పేరు చెప్పి అయ్యగారికి, అర్చకులకి స్వయంపాక దానం చేసి యథాశక్తి దక్షిణతాములు ఇవ్వండి. ఎందుకు మనం ఎన్ని పూజలు, పురస్కారాలు, నోము వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు చేసినా పితృదేవతల ఆశీస్సులేంది ఏది జరగదు. మనకి ఏది జరగదు. అది మాత్రం పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు మీ పని చేసుకెళ్ళిపోండి. ఎందుకంటే మనకి
ఎన్నో ప్రయత్నం చేస్తాం, కొన్ని కర్మదోషాలు వెంటబడతాయి. ఇదేంటండి ఎన్నో అభిషేకాలు చేసాం, పూజలు చేసాం, ఆ క్షేత్రం వెళ్ళాం, ఈ క్షేత్రం వెళ్ళాం అని అంటున్నారు, ఫోన్ చేస్తారు. అవ్వట్లేదంటే ఎలా అవుతాయి? కొన్ని కర్మదోషాలు ఉంటాయి కదా, అవి పోగొట్టుకోవాలి మనం. అది పోగొట్టుకోవాలంటే ఈ దానాలు ధర్మాలని ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ పుట్టినరోజు నాడు మీ దగ్గరలోని దేవాలయం వెళ్ళండి, కాస్త పూజ చేయించుకోండి లేదా అర్చన చేయించుకోండి. చక్కగానే ఆ యథాశక్తి దక్షిణ తాంబూలం ఏమన్నా బ్రాహ్మణికి ఆశీస్సు తీసుకోండి. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే దేవాలయంలో ఆ పెద్దవాళ్ళ ఆశీస్సు తీసుకోండి. ముఖ్యంగా స్వీట్ పంచండి, ఏదో ఒక స్వీటు అక్కడ అయ్యగారికి అమ్మవారికి నివేదన చేసి ఆ అర్చక స్వామివారు ఇస్తారు, ఇచ్చింది చక్కగా అందరికి పంచండి అక్కడ. ఎందుకంటే పుట్టినరోజు నాడు స్వీటు మన స్వహస్తాలతో పంచితే మీకు శుభాలు జరుగుతాయి. అలాగే మీ పుట్టినరోజు నాడు యథాశక్తి మీ ఓపిక కొలది దగ్గరలో ఏదైనా అనాథ శరణాలయాలు ఉంటే తప్పకుండా వారికి ఏదన్నా అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం చేయండి అమ్మా, ఆదుకోండి, అనాథుల్ని ఆదుకోండి. అలాగే బయట పేదలు ఎవరైనా ఉంటే పేదలకి లేదా భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి, ఎంతో కూడా దానాన్ని ఇవ్వండి. ముఖ్యంగా పుట్టినరోజు నాడు చేస్తే ఏమవుతుందంటే శుభాలు జరుగుతాయి, మీకు శుభాలు జరుగుతాయమ్మా. ఇక మూగజీవులకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, అలాగే పావురాలు జొన్న వేయండి, కాకులకి దీపాన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే బయట బ్లైండ్ పర్సన్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానీ దొరికితే వారికి ఆహారం పెట్టండి. ఇక ముఖ్యంగా విష్ణాలయం, వెంకటేశ్వర స్వామి గుడి విష్ణాలయం ఏదైనా సరే స్వామివారికి మాఘమాసం ఇష్టం కాబట్టి చక్కగా వెళ్ళి స్వామిని అర్చించండి. స్వామివారికి తులసిమాలు ఇష్టం, బిల్లవాళ్ళు ఇష్టం, సమర్పించండి. విష్ణాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామాలయం ఏదో వెళ్ళండి, చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఇది మాఘమాసం కాబట్టి ఫిబ్రవరి మాసం మీరు వీలైతే సత్యాన్సం వ్రతం చేయించుకోండి, ఇంట్లోనే చేయించుకోండి వ్రతం చక్కగానే, లేదా దేవాలయంలో చేయించుకోండి. నలుగురికి భోజనం పెట్టండి, చాలా మంచిది, చాలా విశేషం. మాఘమాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, చాలా మంచిదమ్మా. ఆ సత్యనారాయణ స్వామి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మీకు కావాల్సిన ఇస్తాడు ఆయన, అందులో అనుమానం సందేహం అయితే లేదు. ఇక మీరు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, అన్ని విషయాలు కూడా బాగున్నాయి, ఇందులో ఆధారపడాల్సింది అయితే పని లేదు. మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు, ఏమీ డౌట్ లేదు, అనుమానం పెట్టుకోవద్దు. మీకు బాగుంది, సర్వేజన శుభమవుతూ స్వస్తి.